దేవకట్ట తెలుగులో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ప్రస్థానం, రిపబ్లిక్ వంటి పొలిటికల్ థ్రిల్లర్స్ తో మెప్పించిన ఆయన తాజాగా ఆది పినిశెట్టి, చైతన్యరావు, సాయి కుమార్ ముఖ్య పాత్రల్లో మయసభ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించిందా? దేవకట్ట తొలి చిత్రం వెన్నెలను పక్కన పెడితే ఆ తర్వాత వచ్చిన ప్రస్థానం నుంచి మొన్నటి రిపబ్లిక్ వరకు ఆయన సినిమాల్లో పాలిటిక్స్ మెయిన్ ఎలిమెంట్ గా ఉంటూ వచ్చాయి. అలాంటి దర్శకుడు మై సభ పేరుతో వెబ్ సిరీస్ తీయబోతున్నట్టు ప్రకటించగానే అందరిలో ఆసక్తి మొదలైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన ఇద్దరు ప్రముఖుల పాత్రలను దేవకట్ట తీసుకోవడంతో అది చర్చనీయాంశంగా మారింది. ఈ సిరీస్ ను దేవకట్ట, కిరణ్ జయకుమార్ డైరెక్ట్ చేయగా కృష్ణలింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. ఇదిలా ఉంటే ఒక ఎన్టీఆర్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఒక పరిటాల రవి, ఒక వంగవీటి రాధ 70వ దశకం నుంచి ఓ 25 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపించారు. వీళ్ళందరి మీద విడివిడిగా సినిమాలు చూశాం. ఎన్టీఆర్ మీద ఆయన తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ సినిమా తీశారు. వైఎస్ కథతో యాత్ర సినిమా వచ్చింది. పరిటాల రవి మీద రక్త చరిత్ర, వంగవీటి రాధ మీద వంగవీటి లాంటి చిత్రాలు వచ్చాయి. చంద్రబాబు మీద కూడా ఓ సినిమా వచ్చింది. పైన చెప్పుకున్న కొన్ని సినిమాల్లో ఆయన పాత్రను కీలకంగా చూపించారు. అయితే ఆయా నాయకుల కథలతో వచ్చిన సినిమాలు వారికి అనుకూలంగా వారి దృక్కోణంలోనే సాగాయి. వాటిలో ఆ నేతలను గొప్పగా చూపించి అవతల నాయకులను కొంచెం తక్కువ చేసి చూపించడం చూశాం. అందుకే వాటి మీద ఎవరికి అనుకూలంగా వాళ్ళు సినిమాలు తీసుకున్నారన్న ముద్ర పడింది. అలా కాకుండా అందరి పాత్రలను వాస్తవానికి దగ్గరగా చూపిస్తూ అందరినీ ఎలివేట్ చేస్తూ సమతూకం పాటిస్తూ సాగిన సినిమా దాదాపుగా ఏదీ లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మరి ఈ మయసభ వెబ్ సిరీస్ ఎలా ఉంది, అసలు స్టోరీ ఏంటి అన్నది చూస్తే కాకర్ల కృష్ణమనాయుడు, ఎంఎస్ రామిరెడ్డి ఈ ఇద్దరు రాయలసీమకు చెందిన వాళ్లే. కేకేఎన్ గా ఆది పినిశెట్టి, ఎంఎస్ఆర్ గా చైతన్యరావు నటించారు. రాయలసీమలోని వేర్వేరు పట్టణాలకు చెందిన ఈ ఇద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ అవుతారు. ఎంఎస్ఆర్ ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చి డాక్టర్ అయితే కేకేఎన్ రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తాడు. వీరిద్దరికీ రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలని, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చాలనే కోరిక ఉంటుంది. కేంద్రంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వీరిద్దరూ ఊహించని విధంగా తొలిసారి శాసనసభ ఎన్నికల్లోనే వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసి గెలుస్తారు. ఆ తర్వాత కేకేఎన్ తన మామ, ప్రముఖ నటుడు ఆర్సీఆర్ అంటే సాయి కుమార్ పెట్టిన కొత్త పార్టీలో చేరతాడు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ అప్పటి నుంచి ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారుగా మారిపోతారు. జాతీయ పార్టీలో ఉన్న ఎంఎస్ఆర్, ప్రాంతీయ పార్టీలో చేరిన కేకేఎన్ జీవితాలు అక్కడి నుంచి ఎలాంటి మలుపులు తిరిగాయన్నది సెకండ్ సీజన్ కథ. నిజానికి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్లో చూపించిన మామ అల్లుళ్ల సవాల్ కథంతా సెకండ్ సీజన్లో ఉండబోతోందట. దానికి మయసభ క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనే పేరు పెట్టారు. అయితే దేవకట్ట ఈ వెబ్ సిరీస్ కల్పిత కథ అని చెబుతున్న వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు పాత్రలను బేస్ చేసుకునే తీశారు. 1970 నుంచి 2000 సంవత్సరాల మధ్య జరిగిన రాజకీయ పరిణామాలను, ఆ నాయకుల కథలను ఆసక్తికరంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసింది దేవకట్ట అండ్ కో. చంద్రబాబు, వైఎస్ జీవితాలకు సంబంధించి జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న విషయాలతో పాటు తెలియని సంగతులు, అలాగే కొన్ని కల్పితాంశాలను జోడించి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ ను నడిపించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం నాటకీయంగా, వాస్తవ విరుద్ధంగా అనిపించినా సరే డ్రామాను రక్తి కట్టించడంలో దేవకట్ట అండ్ టీం విజయవంతమైందనే చెబుతున్నారు. 9 ఎపిసోడ్లతో దాదాపు 6 గంటలకు పైగా నిడివితో సాగే సిరీస్ లో బోరింగ్ అని ఏ ఎపిసోడ్ కూడా అనిపించదు. ప్రతి ఎపిసోడ్ ఒక ఎత్తుగడతో మొదలై షార్ప్ ఎండింగ్ తో తర్వాతి ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ పెంచేలా సాగుతుంది. తెలిసిన సన్నివేశాలను కూడా ఆసక్తిగా చూసేలా ప్రజెంట్ చేశారు. తెలియని సీన్లు మరింత క్యూరియస్ గా అనిపిస్తాయి. కులం చుట్టూ తిరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి చాలా ఓపెన్ గానే చర్చించారు ఇందులో. ఈ విషయంలో ముసుగులో గుద్దులాట లాంటిదేమీ లేదు. కులం ప్రస్తావన లేని సీన్లు అరుదుగా కనిపిస్తాయి. ఇక డైలాగులు ఆశ్చర్యపరిచేలా హాట్ హిట్టింగ్ గా ఉన్నాయి. ప్రధానిగా ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ సమయంలో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులతో ఎలా ఆడుకున్నారో చూపించారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు ప్రతి విజయం వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు దేవకట్ట. ఇందులో వాస్తవం కంటే కల్పితమే ఎక్కువ ఉందన్న టాక్ వస్తోంది. సంఘటనలు అవే అయినా వాటిని చూపించిన విధానం, వాటిని హైలైట్ చేసిన పద్ధతి, వీక్షకులను ప్రభావితం చేయడానికి పడే తాపత్రయం అంతా
వన్ సైడ్గా ఉన్నట్టే స్పష్టంగా తెలిసిపోతుందంటున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేని వారు ఈ వెబ్ సిరీస్ చూసి ఇంప్రెస్ కావచ్చేమో గానీ వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన వారు, వీటి లోతుపాతుల గురించి అవగాహన ఉన్నవారికి ఇది ఏమాత్రం నచ్చదట. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలు ఈ సిరీస్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికే ఎక్కువ ఆస్కారం ఉందట. అలాగే కాంగ్రెస్ సైతం ఇందిరమ్మ ఆటలను చూపించిన వైనాన్ని ప్రశ్నించుకుపోరన్న టాక్ కూడా ఉంది. ఇక వీటిని పక్కన పెడితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 9th ఎపిసోడ్ వరకు ఆసక్తికరంగానే సాగింది. ఎక్కడా బోర్ కొట్టదు. రాజకీయాల గురించి అవగాహన లేని వారు నిజంగానే వీరిద్దరి జీవితం ఇలానే సాగిందేమోననే భ్రమపడే అవకాశం కూడా లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేదో కదా అనే భావన కూడా కలిగే ఆస్కారం ఉందట. ఆ విషయంలో దేవకట్ట సక్సెస్ అయ్యాడు. ఇక వైఎస్ఆర్ను తలపించే పాత్రలో చైతన్యరావు, చంద్రబాబును తరహా పాత్రను ఆది పినిశెట్టి చేశారు. ఎన్టీఆర్ను తలపించే పాత్రను సాయి కుమార్ చేశారు. అయితే ఆయన ఎంట్రీ చాలా ఆలస్యంగా జరిగింది. ఇందులో వంగవీటి రాధ, రంగాతో పాటు పరిటాల రవి పాత్రలను పోలిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇక అప్పటి ఓ స్టార్ హీరోయిన్ పాత్రను దర్శకుడు తన బుద్ధికి పనిచెప్పి ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రధారిణి చేసేశాడు. ఆ పాత్రను తాన్యా రవిచంద్రన్ పోషించింది. ఇతర ప్రధాన పాత్రలను శత్రు, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ భరత్, దివ్యదత్త, రఘుబాబు, భావన వళపండల్, చరితా వర్మ, మేకా రామకృష్ణ, సురభి ప్రభావతి, రూపలక్ష్మి తదితరులు పోషించారు. మైసభ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో దర్శకుడు దేవకట్ట ఓ మాట చెప్పారు. ఇది వాస్తవ కథ కాదు, పూర్తిగా కల్పితం. తెలుగు రాష్ట్రాన్ని శాసించిన ఇద్దరు ప్రముఖ నాయకులు స్నేహితులుగా జీవితాన్ని మొదలుపెట్టి శత్రువులుగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచనకు ఇది రూపమని చెప్పారు. కాబట్టి ఈ మైసభలోని సంఘటనలన్నీ కల్పితమనే దానికి మానసికంగా సిద్ధపడి దీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే దేశ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన కొన్ని సంఘటనలు ఈ వెబ్ సిరీస్లో కనిపించినప్పుడు ఇది జరిగింది ఇలా కాదు కదా, క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో తిమ్మిని బమ్మిని చేశారే అనే భావన కలుగుతుంది. కొన్ని సంఘటనలను, సన్నివేశాలను చూసినప్పుడు ఇంత డ్రమటైజేషన్ అవసరమా అని కూడా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్. ఆ విషయంలో దేవకట్ట, కిరణ్ జై కుమార్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అయితే ఇది ఎంత కల్పిత కథ అని చెప్పినా కళ్ల ముందు జరిగిన సంఘటనలు కావడంతో ఆ రకంగా ఊహించుకోవడం మెజారిటీ వర్గాలకు కష్టంగానే అనిపించక మానదు. అలా చూస్తే దీన్ని మెచ్చుకునే వారి కంటే విమర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉండే ఆస్కారం ఉందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.